బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి భగీరథ్ పాక్సో కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్నాడు బండి భగీరథ్. భగీరథ్ను మేడ్చల్ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ఛాన్స్ ఉంది. మేడ్చల్ కోర్టు సమీపంలో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటైంది. బండి భగీరథ్కు మెడికల్ టెస్టుల కోసం డాక్టర్ను తీసుకువెళ్లారు పోలీసులు. ముందస్తు బెయిల్ రాకపోవడంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం డాక్టర్లు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉందనేది ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బండి సాయి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ పాక్సో కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్నాడు బండి సాయి భగీరథ్. భగీరథ్ను మేడ్చల్ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికీ మీరు చూడొచ్చు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గర భారీగా పోలీసులు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ భగీరథ్ను మేడ్చల్ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ఛాన్స్ ఉంది. ఇక్కడ మేడ్చల్ కోర్టు సమీపంలో భారీగా పోలీసు బందోబస్తు ఉంది. బండి భగీరథ్కు మెడికల్ టెస్టుల కోసం డాక్టర్ను తీసుకెళ్లారు పోలీసులు. ముందస్తు బెయిల్ రాకపోవడంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తూ ఉంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి నిర్మల ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఏ టైంకి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది బండి సాయి భగీరథ్ని? ఎస్ సచిన్, ఇక్కడైతే మరి బండి భగీరథని కొంచెం సంచలనమైన విషయమే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు భగీరథ ఆజుకి తెలియలేదు అనే విషయం పట్ల మాత్రము ఇప్పుడు ఒక విషయం వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పుడు పోలీసుల అదుపులోనే బండి భగీరథ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే స్వయంగా ఇక్కడ మెడ్చల్ డీసీపీ కోటిరెడ్డే ఇక్కడ డాక్టర్ని మెడ్చల్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ని బండి భగీరథ్ వైద్య పరీక్షల నిమిత్తము ఇక్కడ నుంచి పోలీస్ వ్యాన్లో కూడా తీసుకువెళ్తూ ఉన్నారు. డీసీపీ తీసుకువెళ్ళడం అనేది సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ వైద్య పరీక్షల నిమిత్తం మాత్రము ఇక్కడ మెడ్చల్ కోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో జడ్జి ఇంటి ముందు మాత్రం జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అతి త్వరలోనే మరి కొద్ది సమయంలోనే ఇక్కడికి మాత్రము బండి భగీరథని తీసుకువచ్చి జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత తనని రిమాండ్కి తరలించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఒక తెర పడబోతుందా అంటే ఇప్పటి వరకు ముగింపు అనేది దొరకబోతుందా అనేది సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 5 బృందాలుగా గాలించినటువంటి పోలీస్ సిబ్బంది అంతా కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకునే సమయం వచ్చిందేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎస్ఓటి పోలీసుల అదుపులో నుంచి పోలీసుల అదుపులోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి పోలీసులు అయితే ఇప్పుడు ఖచ్చితంగా కూడా వైద్య పరీక్షల నిమిత్తం కూడా వైద్య పరీక్షలు కూడా వస్తున్నాయి కాబట్టి వెంటనే కోర్టు జడ్జి ముందు మాత్రం హాజరుపరుస్తున్నారు. సచిన్, నిర్మల, ప్రస్తుతం అంటే ఇక్కడ వైద్య పరీక్షలు జరుగుతున్నాయనేది అందుతున్న సమాచారం కాబట్టి ఎంతసేపు పట్టచ్చు? హార్డ్లీ ఎంత టైం పట్టచ్చు? ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రిమైసెస్ ఎలా ఉన్నాయి? మొత్తం పోలీస్ బందోబస్తు భారీగా అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ సచిన్, ఖచ్చితంగా భారీ బందోబస్తు పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు అయ్యింది. అదేవిధంగా వైద్య పరీక్షలు కూడా దాదాపు 30 నిమిషాల నుంచి 40 నిమిషాల మధ్యలో వైద్య పరీక్షలు వైద్య పరీక్షలు పూర్తయిన మరో తదుపరి మళ్ళీ ఇక్కడ జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సచిన్, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నిర్మల. మొత్తంగా అయితే మాత్రం మరి కాసేపట్లో ఇటు బండి సాయి భగీరథ్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. బండి భగీరథ్ పోక్సో కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్నాడు బండి భగీరథ్. భగీరథ్ను మేడ్చల్ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ఛాన్స్ ఉంది. మేడ్చల్ కోర్టు సమీపంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బండి భగీరథ్కు మెడికల్ టెస్టుల కోసం డాక్టర్ను తీసుకువెళ్లారు పోలీసులు. పూర్తిగా వైద్య పరీక్షల తర్వాత అప్పుడు డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ముందస్తు బెయిల్ రాలేదు. యాంటిసిపేటరీ బెయిల్ ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఇంటరిమ్ బెయిల్ ప్రయత్నం చేశారు. ఇవి ఎక్కడా కూడా జరగలేదు. నిన్న రాత్రి దాదాపుగా 12 గంటల వరకు, సుమారు 12 గంటల వరకు కూడా ఈ పరిణామం జరిగింది. నిన్న రాత్రి 12 గంటల వరకు కూడా విచారణ జరిగింది. కానీ ఎక్కడా డెవలప్మెంట్ అయితే మాత్రం చోటు చేసుకోలేదు. ఇంటరిమ్ బెయిల్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ తీర్పుని రిజర్వ్ చేసి ఉంచారు తప్ప తీర్పు రాలేదు. దీంతో వారం రోజులకు పైగా ఇన్ఫ్యాక్ట్ వారం రోజులు పైన 8 రోజులు కావస్తుంది ఈ రోజుతో. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసు మీద కూడా ప్రెషర్ బిల్డప్ అవుతూ ఉంది. అండ్ జాతీయ అండ్ దేశవ్యాప్తంగా కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడంతో ఇటు భగీరథ్ తండ్రి ఆ అంశం కూడా ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారుతూ ఉంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం బండి సాయి భగీరథ్ ఇన్ఫాక్ట్ వైద్య పరీక్షలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మరి కాసేపట్లో నిర్మల ఫోన్ లైన్లో జాయిన్ కాబోతున్నారు డీటెయిల్స్ అప్డేట్స్ అందించేందుకు.
ఇటు మేడ్చల్ కోర్టు సమీపంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనైతే. బండి భగీరథ్కు మెడికల్ టెస్ట్ కోసం డాక్టర్ని తీసుకెళ్లారు పోలీసులు. మేడ్చల్ కోర్టు సమీపంలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. వారం రోజులు కావస్తుంది, ఎక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. అటువంటి సందర్భంలో ఇటు నిన్న నిరంజన్ రెడ్డి కూడా వాదన నిర్మించారు బండి సాయి భగీరథ్ తరపున. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్కి రమ్మని చెప్పారు, ఇన్వెస్టిగేషన్కి రాలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి కూడా మాట్లాడుకున్నాం. తను రిప్లై ఇచ్చాడు, నాకు ఇలా కొన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి నాకు టైం కావాలి, స్పేస్ కావాలని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జరిగిన సందర్భం. సో ఈ డెవలప్మెంట్స్ అన్ని జరిగిన తర్వాత ఇటు నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇంట్రిమ్ బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. ఇంట్రిమ్ బెయిల్ ప్రయత్నం చేశారు. దాంతోపాటు యాంటిసిపేటరీ బెయిల్, ఇన్ఫ్యాక్ట్ నిన్న వాదనలో ఇంటరిమ్ బెయిల్ అయినా ఇవ్వండి అంటూ కూడా జడ్జ్ని రిక్వెస్ట్ చేశారు నిరంజన్ రెడ్డి. కానీ ఎక్కడ అది సక్సెస్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ రిజర్వ్లో ఉంచారు కోర్టు తీర్పుని. ఒకసారి నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నిర్మల, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? బండి సాయి భగీరథ్ని ఎన్ని గంటలకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది? అండ్ ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? ఎస్ సచిన్, ఇప్పుడైతే బండి భగీరథన్ మాత్రం కాబట్టి వైద్య పరీక్షలు అయిపోయిన నిమిత్తం ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి వచ్చి ఉంటే అక్కడ ఖచ్చితంగా కూడా ఎంత సమయం పడుతుంది అనేది తెలిసేది. కానీ ఇప్పుడు ఇది హై లెవెల్ కేసు అవ్వడంతో కూడా డాక్టర్నే స్వయంగా డీసీపీ వైద్య పరీక్షల నిమిత్తము పోలీస్ వెహికల్లో తీసుకెళ్లడం బట్టి తనకు వైద్య పరీక్షలు పూర్తి చేసిన మరుక్షణమే ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక 40 మినిట్స్లో 30 నిమిషాలు 40 నిమిషాల మధ్యలో మాత్రం ఖచ్చితంగా ఇక్కడ జడ్జి ముందు మాత్రం హాజరుపరిచే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ జడ్జి ఇంటి ముందు మాత్రం చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా కోర్టుకి జడ్జి ఇంటికి చాలా దగ్గరలో ఉంది కాబట్టి కోర్టు దగ్గర మాత్రము హడావుడిగా కొద్దిగా కనిపిస్తూ ఉన్నట్టే ఉంది సచిన్. రైట్, నిన్న ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నిన్న ఇటు వాళ్ళ మదర్ కొన్ని కీలకమైన అంశాలని ప్రెస్ రిలీజ్లో భాగంగా బయట పెట్టిన తర్వాత ఈ చర్చ కాస్త ఇంకా జోరందుకుంది. తన కూతురికి అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాయాన్ని చెబుతూ ఉన్నాను నేను, ఆ అన్యాయాన్ని చెబుతున్న పక్షంలో నా గుండె పగిలిపోతూ ఉంది. నా కన్న కూతురు గురించి నేను ఎటువంటి మాటలు చెప్పడం అనేది. అండ్ తను పడిన క్షోభను ఆమె లెటర్లో రాసుకొచ్చారు. ఏమని? 2025లో పరిచయం అయింది. ఆ తర్వాత 31 డిసెంబర్ 2025, అలాగే జనవరి 1, 2026 బలవంతంగా మందు తాకించాడు, అంతేకాదు అసభ్య ప్రవర్తనకు దిగాడు అనేది ఆ లెటర్లో ఆమె చెప్పుకొస్తూ గుండె పగిలిపోయేలా ఆమె మాటలు ఉన్నాయి. ఈరోజు సెక్షన్ 164 ప్రకారం ఆమె ఈరోజు కోర్టు ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆమె కాదు, ఇన్ఫ్యాక్ట్ ఆ మైనర్ బాలికతో కలిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది కోర్టు ఈరోజు. ఆ లేటెస్ట్ డెవలప్మెంట్ జరిగాయి. ఎప్పుడు ఈ డెవలప్మెంట్స్